Audio Jungle. Audio Jungle. ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే యావత్ రాష్ట్రం అంతా కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితిలో గౌరవ మన పార్టీ అధినేత పూజ్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు యువ నాయకులు పార్టీ వర్కింగ్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున కదిలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, రేవంత్ రెడ్డి గారికి బుద్ధి తెప్పియాలనే ఉద్దేశంతో పాల్గొన్న అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పెద్దలు మన ప్రాంత మాజీ మంత్రివర్యులు అమ్మ సబితమ్మ గారు, వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఒక్కటే విషయం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. మనకందరికి చెప్పిండు, ఆ రోజు మన రైతులకు అందరికి చెప్పిండు మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తాడు. మనకు ఎన్ని లక్షలున్నా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఈ రోజుకి వస్తే లేనిపోని కొరివిలు పెడతా ఉన్నాడు. మనం అందరం కూడా ఈ రోజు ఉసురు తలిగే పరిస్థితి కేసీఆర్ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే రైతులు కష్టపడి పండిస్తున్న పంట ఈ రోజు దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ఇక్కడ కండిషన్స్ ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు వ్యవసాయం చేస్తే చాలు, రైతు పంట పండిస్తే చాలు ఆయనకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పూజ్యులు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రైతు అయితే భూమి కలిగి ఉన్నాడో, దేశానికి అన్నం పెడుతున్నాడో ఆ రైతుకు రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం, రుణమాఫీ ఇచ్చిన పరిస్థితి చూసినాం, అనేక పథకాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నాం. కథలో ఉన్న కరెంటులో 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పరిస్థితిని చూసినాం. ఈ రోజు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనల్ని మాటలు చూస్తున్నాం, తిట్లు చూస్తున్నాం, దొంగల రాజ్యం చూస్తున్నాం. మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, రైతులకు అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక టీవీ ఛానల్లో చూసిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము రుణమాఫీని మేము ఏ విధంగా చేస్తామంటే మేము కడుపు కట్టుకుంటాం, మూతి కట్టుకుంటాం, నాలుక కట్టుకుంటాం, బుద్ధిమంతులుగా పనిచేస్తాం అన్నారు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నం తినముడే బంద్ చేస్తారు, మన కొరకు అన్నం తినడం బంద్ చేస్తారు అనుకున్నానేమో అని 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అదే కేబినెట్ మీటింగ్ కాడికి వస్తే 9,000 కోట్లు ఎగగొట్టి 31 కోట్లకు తీసుకురావడం జరిగింది. బేపుజులుగా వచ్చిన ఈ బేకార్ గవర్నమెంట్ ను, బేకార్ నాయకుని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకున్నారే, నోరు కట్టడి చేసుకోవాలి. రైతులు తిరుగుబాటు చేయకముందే రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దుకొని ఈ రైతాంగానికి అంతా కూడా మేలు చేయాలి, బేషరతుగా రుణమాఫీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.